హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలాయల మధ్య. అందరికి నచ్చేలా దొండకాయ ఫ్రైని ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి. ముందుగా దొండకాయని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. వాటిని ఇలా 4 ముక్కల్లా కట్ చేయాలి. చివరిదాకా కట్ చేయకూడదండి, అప్పుడు వేయించేటప్పుడు అన్నీ విడిపోతాయి అన్నమాట. అలా 4 ముక్కల్లాగా అటు ఇటు కట్ చేసుకొని ఉంచుకోవాలి. అన్నిటిని అలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేయండి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న దానికైనా అవి మగ్గిన తర్వాత అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి బాగా. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనించి మళ్ళీ కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసి ఇంకో టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి సాల్ట్. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకొని అందులో వేసుకొని బాగా కలపండి. అలా అవి కాసేపు మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి, ఇంకా కారపొడి ఒక 2 టేబుల్ స్పూన్, అది మీ టేస్ట్కి తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను వేసి బాగా కలుపుకోండి ఒకసారి. అలా కాసేపు మసాలాలన్నీ దొండకాయలు బట్టి టేస్ట్ బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయినట్టే. నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.